వినటం. వినటం అంటే ఇది చాలా గమ్మత్తుగా కనిపిస్తుంది. ఈ హెడ్డింగే చాలా గమ్మత్తుగా కనిపిస్తుంది. కానీ ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటిది ఈ శబ్దం. వినటం అంటే ఇతరులు చెప్పేటటువంటి విషయాల్ని మనం వింటాం. వాళ్ళు చెప్పే ప్రతి విషయాన్ని మనం వినాలా? అందులో చెత్తా చెదారం చాలా ఉంటాయి. ఇవన్నీ మనం వినాలా? అవసరం లేనటువంటి విషయాలు ఉంటాయి, ఇవి వినాలా? ఇతరులకి హాని కలిగించే విషయాలు ఉంటాయి, అవి కూడా వినాలా మనం? ఏ రకంగానూ ఉపయోగం లేనటువంటి విషయాలు, వీటిని మనం వినాలా? ఇది ప్రశ్న. ఒక విషయాన్ని వినేటప్పుడు, వినాలి అనుకున్నప్పుడు అందులో 3 ముఖ్యమైనటువంటి లక్షణాలు ఉండాలి. ముఖ్యమైనటువంటి లక్షణాలు ఉండాలి. ఏమిటి అంటే, అసలు ఆ విషయం నిజమేనా? రెండోది, అది మంచి విషయమా చెడ్డ విషయమా? మూడోది, ఆ విషయం వినటం వల్ల ప్రయోజనం ఏమైనా ఉందా? ఈ 3 విషయాలు మనం చాలా జాగ్రత్తగా ముందుగానే వాటిని పరిశీలించాలి. ఆ విషయం నిజమేనా? నిజమేనా అంటే, ఇప్పుడు లోకంలో అనేక మంది ఉంటారు, వీళ్ళకేం పని పాడు ఉండదు. దవైపోయే గాలంతా పోగు చేసుకుని వచ్చి మన దగ్గర వదిలేస్తూ ఉంటారు. అంటే అన్నీ గాలి కబుర్లు, ఏం ఉపయోగం ఉండదు. అది నిజమా ఏమో తెలియదండి, వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఎవడు? వీడికి ఎవడు చెప్పాడు అసలు? ఇలాంటివన్నీ కూడా ఈ మాటలు చెప్తూ ఉంటారు. కాబట్టి అందులో నిజం కనుక లేకపోయినట్లయితే దాన్ని వినటం అనవసరం. ఇక రెండోది, అది మంచిదా చెడ్డదా? ఆ విషయం మంచిదా చెడ్డదా? ఎవడైనా 10 మందికి ఉపకారం చేశాడు అనుకోండి, 10 మందికి చెప్పండి. ఎవరైనా ఉపకారం చేస్తే ఆ విషయం అందరికీ చెప్పండి. ఎందుకని? దాన్ని ఆసరాగా తీసుకుని మిగిలిన వాళ్ళు కూడా మంచి పని చేయడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి మంచి పని ఎవరైనా చేస్తే దాన్ని 10 మందికి వివరించండి, అందరికీ అందజేయండి. ఒకవేళ చెడ్డ పని అనుకోండి, ఎవరికీ చెప్పద్దు. ఎందుకని? ఇంకోటి కూడా అలాంటి చెడ్డ పని చేసే అవకాశం ఉంటుంది. ఒకచోట దొంగతనం జరిగింది, వాడు ఏ రకంగా ప్లాన్ వేసి దొంగతనం చేశాడో అది మీరు అందరికీ వివరిస్తే ఇంకోటి కూడా అదే పని చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందులో మంచి విషయం ఉంటేనే మీరు దాన్ని వినండి. విషయం చెడ్డదైతే అసలు మీరు వినవలసిన పనే లేదు. ఇది రెండోది. ఇక మూడోది, ప్రయోజనం ఉండాలి. మనం ఏదన్నా ఒక విషయాన్ని వింటే దానివల్ల ఉపయోగం ఏమన్నా ఉందా? ఇప్పుడు మీరు వచ్చి నాకు ఏదో ఒక కబురు చెప్పారు, అక్కడంతా జనం అంతా గుంపులుగా చేరారండి. సినిమా యాక్టర్ ఎవడో వచ్చాడు, గుంపులుగా జనం చేరారు, పోలీసు వాళ్ళు లాఠీ చార్జ్ చేశారండి, కొంతమంది దెబ్బలు తగిలినాయి. సరే, ఏమిటి ఇప్పుడు ఉపయోగం? తగిలినాయి కదా. మరి గుంపులుగా జనం తోసుకుంటూ పెడితే పోలీసులు లాఠీ చార్జ్ చేస్తారని తెలీదా? లాఠీ చార్జ్ చేస్తే దెబ్బలు తగులుతాయని తెలీదా? ఏం తెలియదు ఇక్కడ మీకు. మీరు తెలిసే వెళ్ళారు, ఇంకా దాని గురించి ఆలోచన ఎందుకు? ఆ విషయం నాకు చెప్పడం ఎందుకు? నేనేం చేస్తాను ఇప్పుడు దానికి? నాకు చెప్పడం వల్ల ప్రయోజనం ఏమిటి? నేను విని ప్రయోజనం ఏమిటి? అక్కడ లాఠీ చార్జ్ జరిగింది, తొక్కేసాడు జరిగింది, ఎవరో చచ్చిపోయారు, నిజమే. అది నాకు చెప్పే ఉపయోగం ఏంటి? నేనేమైనా చేయగలనా? పోనీ మీరేమన్నా చేయగలరా? మీరు చేయలేరు. కాకపోతే ఏమంటే దీన్ని 10 మందికి అందజేసి అలా గాలిలో స్ప్రెడ్ చేసి మీరు ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారు. ఇటువంటి వార్తలు వినటం వల్ల ప్రయోజనం అనేది శూన్యము. అందుకే ఈ 3 లక్షణాలు ఉన్నటువంటి ఈ లక్షణాలు ఉంటేనే అసలు ఆ వార్తను వినాలి, లేకపోతే మనం వినకూడదు. మొట్టమొదటిది, ఆ వార్తలో నిజం అనేది ఉండాలి. రెండోది, అది నలుగురికి మంచి చేసేది అయి ఉండాలి. మూడోది వచ్చి ఆ వార్త వినటం వల్ల ప్రయోజనము అనేది ఉండి తీరాలి. ఇలా గనక లేకపోతే
ఈ ప్రయోజనం లేకపోతే, అది మంచిది కాకపోతే, అది నిజం కాకపోతే, ఇటువంటి గాలి వార్తలు విని మనకు ఉపయోగం లేదు. మన యొక్క సమయం అంతా వృధా, అంత తప్పించి ఏమీ లేదు. వాడు మన దగ్గరికి వచ్చి ఈ మాటలు చెప్తున్నాడంటే మన టైం వేస్ట్, అంతకన్నా ఇంకేం ఉపయోగం లేదు.